అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికల సంబంధించి ఇంకా కొద్ది రోజులు ఏదైతే 8 రోజులు ఉన్నాయి కాబట్టి మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని ఎన్నికల అధికారులు కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ పరిధిలోని 7 నియోజకవర్గాలు కూడా ప్రధాన కూడలు చౌరస్తా దగ్గర కూడా ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ అలాగే వీవీప్యాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని కూడా 7 నియోజకవర్గాలు కూడా రిటర్నింగ్ అధికారులు కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలోని నేతాజీ చౌరస్తాలో కూడా ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ అలాగే వీవీప్యాట్లు కూడా ఇక్కడ ప్రధానంగా ఏర్పాటు చేశారు. ఓటర్లు కూడా ఏ విధంగా ఓటు ఉపయోగించుకోవాలో, ఎవరు అభ్యర్థుంటారో, ఎవరు ఓటు వేయాలి, వారి మనసులో ఎవరికి ఓటు వేయాలనే ఆలోచన ఇక్కడ పేర్లతో సహా అలాగే ఓటు ఏ పార్టీకి సంబంధించిన సింబల్తో సహా ఉంటాయి. ఆ సింబల్స్తో సహా ఓటు వేయించుకోవడానికి కూడా ఎన్నికల అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఆ పక్కనే ఎవరికి ఓటు వేసామనే వీవీప్యాట్లు కూడా సుప్తంగా ఇక్కడ పరిశీలించవచ్చు. ఇక్కడ ఓటు వేసిన వెంబడే వారి పేరు, ఫోటో అలాగే సింబల్ వచ్చే రకంగా కూడా ఈ ఓటర్లకు అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలోని రిటర్నింగ్ అధికారులు కూడా ఓటర్లు గత శాసనసభ ఎన్నికల్లో కూడా 70% మహబూబ్నగర్ జిల్లా ఓటు శాతాన్ని వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా 100% తీసుకురావడానికి కూడా ఎన్నికల అధికారులు అలాగే నియమించిన అధికారులు సిబ్బంది కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలోని కూడా ఓటర్లకు అవగాహన కల్పించడానికి ఫైకరన్ కార్యక్రమం ఇచ్చారు. దీనికి చాలా పెద్ద ఎత్తున సిబ్బంది అలాగే వివోలు భారీ ఎత్తున కూడా పాల్గొని విస్తృత ప్రచారం చేశారు. ఏదైనప్పుడు కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కూడా మహబూబ్నగర్ జిల్లాని 100% ఓటు వినియోగించుకోవడానికి రిటర్నింగ్ అధికారులు కావచ్చు, ఎన్నికల సిబ్బంది అధికారులు కావచ్చు విస్తృత ప్రచారం చేస్తున్నారు, కొనసాగుతున్న ఉత్తమీన కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్టు ఓటర్లు హోమ్ ఓటింగ్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హోమ్ ఓటింగ్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఎవరైతే హోల్డ్ మ్యాన్ ఉన్నారో వారి కూడా హోమ్ ఓటింగ్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఎవరికైతే ఇబ్బందికరంగా ఉన్నా కూడా వారి 85 లేదా 90 ఏజ్ ఉన్న వారికి కూడా హోమ్ ఓటింగ్ కార్యక్రమం కూడా ఎన్నికల అధికారులు కూడా కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పటికే హోమ్ ఓటింగ్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా రేపు 8 రోజుల సమయం దగ్గర పడుతుంది కాబట్టి రిటర్నింగ్ అధికారులు కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది కావచ్చు కూడా విస్తృత ప్రసారం తీసుకొచ్చి ఓటర్లపైన అవగాహన తీసుకొస్తున్నారు. ఉత్తమీని కూడా చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని కూడా దాదాపు ఎన్నికలకు సంబంధించిన పోలీస్ స్టేషన్లు కూడా సీసీ కెమెరాలు కూడా ఏదైతే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినా ఎన్నికల సమయంలో కూడా ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా అలాగే క్రిటికల్ పోలీస్ స్టేషన్లో ఉన్న పరిధులను కూడా భారీ ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్తో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.